దివ్య, హాయ్ నందిని, ఎలా ఉన్నావే? నేను బాగున్నా, నువ్వెలా ఉన్నావు? ఐమ్ ఫైన్. ప్రయాణం బాగా జరిగిందా? తప్ప మీరు ఎప్పుడు రారు. వచ్చి ఎన్ని సంవత్సరాలైందో మీరు. నిజమేనక్క, కనీసం నందిని ఫంక్షన్ కూడా రాలేదు. ఏం చేయమంటావు? ఇప్పుడే కుదిరింది. వదిన, అన్నయ్య ఎక్కడ? బయటికి వెళ్ళారు, వచ్చేస్తారు. ఒరే రాజు, బయట సామాన్లున్నాయి, లోపల పెట్టించు. సరేమ్మా. మీరు ఫ్రెష్ అవ్వండి. ఏంటే ఎన్ని రోజులకు గుర్తొచ్చానా? నీ మెచ్యూర్ ఫంక్షన్ కి వద్దాం అనుకున్నానే, కానీ యూనివర్సిటీలో హాలిడేస్ ఇవ్వలేదు. ఇప్పుడు 1 వీక్ హాలిడేస్ ఇచ్చారు, అందుకని ఇలా వచ్చేసాను. నందిని అతను రాజు కదూ? అవును. చిన్నప్పుడు ఎప్పుడో చూసానే, ఎంత స్మార్ట్ గా ఉన్నాడో కదూ. ఏంటి రాస్తున్నావు? నా పర్సనల్. ఇట్స్ ఓకే. ఏ కుమార్, రాజు అంకుల్ వెళ్ళిపోయాడా? మాట్లాడవే. అంకులా పెంకులా రాజుగాడు ఇప్పుడే అదొచ్చి అడిగెళ్ళింది. మళ్ళీ నువ్వు తయారయ్యావా? పడుకో. అసలు మీ అమెరికాలో అందమైన అబ్బాయిలే ఉండరా? అయినా ఈ రాజుగాడేం బాగుంటాడు? వాడికి అసలు ఏమీ రాదు. వడుత పల్లెటూరు మొద్దు. లేదే, రాజు చాలా హ్యాండ్సమ్ బాయ్, మంచి ఇంటెలిజెంట్. చూస్తేనే తెలుస్తుంది. అమెరికాలో అందమైన వాళ్ళు ఉంటారు, కానీ అక్కడ కల్చర్ డిఫరెంట్. చాలా స్పీడ్. ఒక్కొక్కడికి చాలా మంది గర్ల్ ఫ్రెండ్స్. చూడటానికి తలకి రంగులు వేసుకుని, చెవికి పోగులు పెట్టుకుని. ఏం చెప్తావులే, అదో లోకం. రాజు లాంటి వాడిని పెళ్లి చేసుకుంటే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంటుంది. ఇటువంటి వాళ్ళే నిజమైన ప్రేమను పంచుతారు. అమ్మో, ఇది నాకే టెండర్ పెట్టేటట్టుంది. అయినా రాజు బయటికి కనిపించేంత మంచోడేం కాదు. నేనేమైనా చేశాడా? ఏయ్, నోరు మూసుకుని పడుకో. పెద్దమ్మా, ఇది మీకు. థ్యాంక్ యూ. ఇది నందినికి. థ్యాంక్స్. అక్క, బావగారు ఎక్కడా? ఇదిగో. పెద్దనాన్న, ఏంటమ్మా? ఇది మీకోసం. ఇది లోపల పెట్టు, నేను పంచాయతీ వరకు వెళ్ళొస్తా. సరే. పెద్దనాన్న, నాకు మన పొలాలు తోటలు అన్ని చూడాలనుంది. ఒరే రాజు, దివ్యం తీసుకెళ్లి మన పొలాలు తోటలు చూపించు. తీసుకో, మీకోసం. రాజు, ఈ డ్రెస్ నీకోసం. ఈ డ్రెస్ వాడేసుకుంటే బుడబొక్కలోళ్ళ ఉంటాడు. మీరు రోజు వేసుకునే బట్టల కంటే ఈ లంగా ఓణిలో చాలా అందంగా ఉన్నారండి. థ్యాంక్ యూ రాజు.